ఈ పోక్సో కోర్స్ ఎలా డిజైన్ చేశారంటే అక్యూజ్డ్ కి విక్టిమ్ కనిపిస్తుంది కానీ వన్ సైడ్ మిర్రర్ ఉంటది అక్కడ. విక్టిమ్ కి అక్యూజ్డ్ కనిపించడు. ఆల్రెడీ షీఈ్ అ మైనర్. అతన్ని చూసి భయపడుతుంది ఆమె. భయపడుతుంది అని చెప్పేసి అతన్ని కనపడకుండా మళ్ళీ అక్యూజ్డ్ కూడా కోర్టులో ఏం జరుగుతుందో తెలియాల. అతని ఒక మిర్రర్ వెనకాల నిల్చోబెడతారు. ఈ పోక్సో కోర్ట్స్ స్పెషల్ గా డిజైన్ బయటకు వచ్చిందంటే సమాజం ఆమెను ఎట్లా చూస్తుందో తెలీదు. అట్లా అన్నట్టు ఆమె పేరు గానీ ఆమె పర్టికులర్స్ ఏం కూడా బయటకు రావు. అంతా సీక్రెట్ గా ఉంటది. కోర్టు కేసు అంటేనే భయం ఉంటది. స్పెషల్లీ మళ్ళీ చిన్న పిల్లలు అంటే వాళ్ళని కోర్టుకు తీసుకెళ్లాలి తీసుకురావాలి అని చెప్పేసి అపోహలు ఉంటాయి. అసలు వీటిలలో ఈ పోక్సో కేసెస్ కి వచ్చేసరికి అసలు ఎట్లా ఉంటది మేడం? దీని కోర్టు విధి విధానాలు ఎలా ఉంటాయి మేడం దీంట్లో? అంటే ఇప్పుడు అసలు భయపడాల్సిన పని లేదు. మీరు ఏమన్నా అన్యాయం జరిగింది అంటే ఈ కేసెస్ ఎట్లా ఉంటాయి అంటే ట్రస్టెడ్ పర్సన్స్, నోన్ పర్సన్స్ నుంచే జరుగుతాయి. మైనర్స్ ఏం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. అలా బాబాయిలు, పెద్ద నాన్నలు, చిన్న నాన్నలు, నైబర్స్. అఫెన్స్ చేసినందుకు ఎంత పనిష్మెంట్ ఉంటుందో అబేట్మెంట్ కూడా అంతే పనిష్మెంట్. సో సహకరించద్దు. నేను అందుకే పిల్లలకి ఎప్పుడైనా స్కూల్లో చీఫ్ గెస్ట్ గా పిలిస్తే నేను పిల్లలకి అదే చెప్తాను. నేను ఇట్లాంటి వాటిలలో వెళ్ళొద్దు. హెల్ప్ చేసినా కూడా అరే రూమ్ తాళాలి అంటారు, రూమ్ కి వెళ్తారు. పాపం ఆయన ఏదో సరే ఉండని లేని ఇచ్చేసి వెళ్తాడు. ఆయన మీద కూడా కేసు అవుతుంది. వీళ్ళిద్దరిదే కాకుండా అతను ఎవరైతే హెల్ప్ చేస్తాడో అతని మీద కేసు అవుతుంది. అతనికి కూడా సేమ్ పనిష్మెంట్, అబేట్మెంట్ అని అంటారు. ఆ టైం సిగ్గుపడే టైం కాదు ఇది. ఇట్ ఈస్ వెరీ హై టైం. ఎందుకంటే డే బై డే అఫెన్సెస్ చాలా పెరిగిపోతున్నాయి. అఫెన్సెస్ పెరగడం ఈ చైల్డ్ అబ్యూస్ కేసెస్ మెయిన్లీ ట్రస్టెడ్ పర్సన్స్, నోన్ పర్సన్స్, ట్రస్టెడ్ మీరు ఎవరినైతే ఎక్కువ నమ్ముతారో వాళ్ళ త్రూనే జరుగుతున్నాయి. సో మనం అవన్నీ అంటే అందరు చేస్తారని కాదు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సో మీరు అది వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఎవరితో ఎలా ఉండాలంటే చూసినా బయటకు వచ్చే వాళ్ళు పర్సంటేజ్ చాలా తక్కువ. బయటికి రానియే టు బి ఫ్రాంక్ లోపల సైలెంట్ లా మగ్గిపోయి ఎవరికి చెప్తే ఏం పరువు పోతుందో అనుకుని చెప్పేసి అనుకునే వాళ్ళకి, భయపడి చెప్పకుండా ఉండే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం? వ్యూస్ నేను ఒకటే చెప్పాలి, ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రొటెక్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మీరు ఫస్ట్ అది అక్కడ ఏదో దెబ్బ తగిలి దానికి మందు పెట్టేదానికంటే దెబ్బ తగలకుండా చూసుకోవడం బెటర్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ విజయ్ రంగు. ఈ రోజు మన పాడ్కాస్ట్ కి స్పెషల్ గెస్ట్ వచ్చేసి సునీత గారు. షీ హాస్ 20+ years of experience in as a lawyer. She's practicing as a lawyer, and also she has a specialization into POCSO. You might aware this act through a recent movie called Court, but this act is there for years. So దాని గురించి మనం ఈ రోజు డీప్ డైవ్ గా డిగ్ చేద్దాము టు నో అబౌట్ దిస్ యాక్ట్. స్పెషలిస్ట్ మన ముందట ఉన్నారు సునీత గారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ మ్యామ్? ఫైన్. సో మేడం, ఇప్పుడు అంటే ఇందాక చెప్పినట్టు మీరు 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. అంటే స్పెషలైజేషన్ ఎప్పటి నుంచి మేడం ఈ పోక్సో? 2004 ఎన్రోల్మెంట్ నాది యాజ్ అన్ అడ్వకేట్. 2004 నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేసాము. అప్పుడు ఒక సీనియర్స్ దగ్గర జాయిన్ అయ్యి సీనియర్ ని అసిస్ట్ చేయడం జరిగింది. 2015 లో ఓన్ ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడం జరిగింది. 15 నుంచి ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. తర్వాత 2022 లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోక్సో కోర్టుకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి నేను ఈ పోక్సో కేసెస్ డిస్పోజ్ చేయడంలో మన ప్రిసైడింగ్ ఆఫీసర్ కి నేను అసిస్ట్ చేస్తా ఉంటాను. నేను అంటే నేను సివిల్ ప్రాక్టీస్ అండ్ క్రిమినల్ ప్రాక్టీస్ బోత్ సైడ్స్ ప్రాక్టీస్ ఉంది. దట్స్ అ గుడ్ ఇనిషియేటివ్ మ్యామ్. అంటే దీని గురించి విక్టమ్లు చెప్పుకోలేరు, వాళ్ళకి చెప్పుకునే ఏజ్ కాదు, పెద్దవాళ్ళకి చెప్పుకోలేరు. చెప్తే ముందటికి యాక్షన్ తీసుకోగలుగుతారు కానీ చెప్పుకోలేరు. కాబట్టి ఇది గ్రేట్ మేడం, గ్రేట్ ఇనిషియేటివ్. సో ఇప్పుడు ఈ పోక్సో అంటే ఈ యాక్ట్, వై దిస్ యాక్ట్ మ్యామ్? అసలు ఎందుకు వచ్చింది ఇది యాక్ట్? వాట్ వర్ ది రీజన్స్? పోక్సో యాక్ట్ అంటే పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఒఫెన్సెస్ నుంచి వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది 2012 లో.
ఓకే. సో యాక్చువల్లీ మనకి ఇంతకు ముందు కూడా చట్టాలు ఉన్నాయి, ఐపీసీ ఇవన్నీ చట్టాలు ఉన్నాయి. ఐపీసీలో కూడా ఈ లైంగిక వేధింపుల కోసం దాంట్లో కూడా స్పెషల్ సెక్షన్స్ ఉన్నాయి, పనిష్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం అది ఒక టైమ్ లిమిట్ అనేది ఏం లేదు. ఇది బిలో మైనస్ మీద డే బై డే చాలా వేధింపులు జరుగుతున్నాయి. మనం కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి, కొన్ని అన్రిపోర్టెడ్ కూడా చాలా ఉన్నాయి. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని స్పీడీ డిస్పోజల్ ఈ పోక్సో కోర్టు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం పర్పస్ ఏంటంటే మైనస్ కోసము, స్పీడీ డిస్పోజల్ కోసము. యాక్ట్ లోనే ఉంది, స్పెషల్ కోర్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు ఆల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా. స్పెషల్ కోర్ట్స్ ఉండాలా, స్పెషల్ జడ్జి ఉండాలా, స్పెషల్ పీపీ ఉండాలా. సో ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ లోపల అంటే మేము కోర్టుకు పోతే సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాల అన్న ఒక అపోహ ఉంది. సో ఈ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడం ఏంటంటే సత్వర న్యాయం, జస్టిస్ డిలే కాకుండా ఉండడం కోసం ఈ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అందుకే ఇంకా స్పెషల్ ఈ కోర్ట్స్ కి మళ్ళీ వేరే కేసెస్ ఏం కూడా మేడోవర్ చేయరు. ఓన్లీ పోక్సో యాక్ట్, పోక్సో కేసు అంటేనే ఓన్లీ పోక్సో కోర్టుకే వెళ్తుంది. స్పెషల్ కోర్టు, స్పెషల్ జడ్జి, స్పెషల్ పీపీ, స్పెషల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇది పోక్సో అంటే ఓన్లీ మేల్ కాదు, ఇది ఓన్లీ ఫీమేల్ కాదు, ఇది జనరల్ న్యూట్రల్. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. చైల్డ్ అంటే ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ హూ ఈస్ బిట్వీన్ 0 to 18 years. 0 to 18 years వాళ్ళు హీ ఆర్ షీ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ చైల్డ్. వాళ్ళందరూ కూడా ఈ యాక్ట్ పరిధిలోకి వస్తారు వాళ్ళంతా కూడా. సో స్పీడీ డిస్పోజల్ కోసము ఈ స్పెషల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఐపీసీలో చట్టాలు ఉన్నాయి, పనిష్మెంట్స్ ఉన్నా కూడా ఇది ఇంకా కొంచెం స్ట్రింజెంట్ గా ఉంది అన్నట్టు ఈ యాక్ట్. మళ్ళీ ఇది డెడికేటెడ్ టు అంటే డెడికేటెడ్ జడ్జెస్, డెడికేటెడ్ స్పెషల్ కోర్ట్స్, స్పెషల్ జడ్జెస్. ఇది కొంచెం ఫాస్ట్ గా అంటే జడ్జిమెంట్ ఫాస్ట్ గా రావడానికి ఫాస్ట్ గా అయిపోతుంది. దానికి టైం షెడ్యూల్ ఉంటుంది. చార్జ్ షీట్ కూడా అఫెన్స్ జరిగిన తర్వాత ఎప్పుడో చార్జ్ షీట్ ఫైల్ చేసి, కానీ దీనిలో విత్ ఇన్ 90 days చార్జ్ షీట్ వేసి అప్లోడ్ చేయాలి, మళ్ళీ ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు చార్జ్ షీట్ కూడా విత్ ఇన్ 90 days వాళ్ళు ఫైల్ చేసి కేసు నంబర్ అవ్వగానే ఇమీడియట్ గా ట్రయల్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది. చార్జెస్ ఫ్రేమ్ చేయగలరు. టైం ఫ్రేమ్ అన్నమాట, ఆ టైం లో అది అయిపోవాల్సిందే. అంటే కొన్ని కారణాల వల్ల కొన్ని కేసెస్ విట్నెసెస్ రాకపోవడము, సంథింగ్ అట్లాంటి కేసెస్ లలో కొంచెం డిలే అవుతుంది. అదర్వైజ్ స్పీడీగానే డిస్పోజ్ అయిపోతున్నాయి పోక్సో కేసెస్. ఓకే, మరి వాళ్ళకి తగ్గట్టుగా అన్ని కోర్టులు ఉన్నాయా మేడం? అంటే కోర్ట్స్ ఉన్నాయి కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా జడ్జెస్, పీపీస్ కొంచెం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అవుతున్నారు ఇప్పుడు. ఈ 2012 లో ఈ యాక్ట్ వచ్చింది, 2019 లో అమెండ్మెంట్ జరిగింది యాక్ట్ కి. కాకపోతే ఇంకా అపాయింట్ అవుతున్నారు ఇప్పుడు. కొంచెం దీని మీద అవగాహన వచ్చింది, కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి. దీని మీద గవర్నమెంట్ కూడా చాలా దృష్టి పెట్టింది. సో దీని మీద కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ఇప్పుడు. ఇమీడియట్ అపాయింట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి దీంట్లో. అంటే ఇదంతా కేసెస్ కూడా రావడం అనేది ఓన్లీ అవేర్నెస్ తోనే పాసిబుల్ అవుతుంది మేడం, లేకపోతే దాంట్లో ఇదేం కేసు అంటే కొంతమంది భయపడతారు కదా మేడం. అంటే కోర్టు కేసు అంటేనే భయం ఉంటది, స్పెషల్లీ మళ్ళీ చిన్న పిల్లలు అంటే వాళ్ళని కోర్టుకు తీసుకురావాలి అని చెప్పేసి అపోహలు ఉంటాయి. అసలు వీటిలలో ఈ పోక్సో కేసెస్ కి వచ్చేసరికి అసలు ఎట్లా ఉంటది మేడం? దీని కోర్టు విధి విధానాలు ఎలా ఉంటాయి మేడం దీంట్లో? అంటే ఇప్పుడు అసలు భయపడాల్సిన పని లేదు. మీరు ఏమన్నా అన్యాయం జరిగింది అంటే ఈ కేసెస్ ఎట్లా ఉంటాయి అంటే ట్రస్టెడ్ పర్సన్స్, నోన్ పర్సన్స్ నుంచే జరుగుతాయి. మైనర్స్ ఏం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. అలా బాబాయిలు, పెద్ద నాన్నలు, చిన్న నాన్నలు, నైబర్స్, ట్యూషన్ టీచర్స్, స్కూల్ టీచర్స్, స్టెప్ ఫాదర్స్, స్టెప్ బ్రదర్స్. సో నోన్ పర్సన్స్, ట్రస్టెడ్ పర్సన్స్ ద్వారానే ఈ కేసెస్ జరగడం జరుగుతుంది. సో ఇప్పుడు స్టెప్ ఫాదర్ ఉంటాడు, స్టెప్ ఫాదర్ ఇలా చేశాడని తన మదర్ కి చెప్పలేదు. హస్బెండ్, మదర్ కి హస్బెండ్, ఆమె చెప్పలేదు. వాళ్ళ మేనమామకో ఎవరో మేనమామ ఇప్పుడు వచ్చినప్పుడు చెప్పాలా, లేకపోతే ఆమె అలా భరిస్తూ ఉంటుంది. ఏదో ఒక రకంగా బయటపడ్డ రోజు ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు, నేబర్స్ రిపోర్ట్ చేయొచ్చు, ఫాదర్ రిపోర్ట్ చేయొచ్చు, బ్రదర్ రిపోర్ట్ చేయొచ్చు. పోలీస్ స్టేషన్ లో అమ్మాయి స్వయంగా వెళ్లి కూడా రిపోర్ట్ చేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన తర్వాత అమ్మాయిని అందరి ముందు ఏం జరిగింది చెప్పని అట్లా ఏం అడగరు. ఆల్రెడీ షీఈ్ ఎ విక్టిమ్. సో ఆమెని 4 గోడల మధ్యలో అమ్మాయికి ఎక్కడ కన్వీనియంట్ ఉంటాయి, అమ్మాయి ఇంట్లో గానీ లేదంటే పిఎస్ లో ఎక్కడైనా కూడా ఆమె కన్వీనియంట్ ప్లేస్, అమ్మాయి కన్వీనియంట్ ప్లేస్ లో ఎవరు లేని టైంలో ఉమెన్ పోలీస్ ఆఫీసర్ సివిల్ డ్రెస్ లో
ఓకే ఆ అమ్మాయి భయపడుతుంది, పోలీస్ అవును, వాళ్ళంటే అవును. కొంచెం భయపడుతుంది కదా. సివిల్ డ్రెస్ లో ఉండి ఆ అమ్మాయి స్టేట్ ఏం జరిగింది చెప్పు అని చెప్పేసి ఒక్కొక్కటి మెల్ల అడుగుంటే ఆమె చెప్తుంటే ఆ పోలీస్ ఆఫీసర్ డీటెయిల్స్ అన్ని రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మ్యాజిస్ట్రేట్ ముందు కూడా అమ్మాయిని ప్రొడ్యూస్ చేస్తారు. ఈ జరిగిన విషయాలన్నీ ఆమె మ్యాజిస్ట్రేట్ కి కూడా చెప్పాలా. చెప్పిన తర్వాత కేసు మళ్ళీ చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత రెగ్యులర్ కోర్టుకి వెళ్ళిపోతుంది కేసు. అప్పుడు ఈ స్పెషల్ జడ్జి ముందు అమ్మాయి మళ్ళీ ఒకసారి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు స్పెషల్ జడ్జి ముందు చెప్పాల్సి వచ్చినప్పుడు ఆమె కోర్టుకు రావాలి. కోర్టుకు వస్తే అప్పుడు అక్యూజ్డ్ ఉంటాడు అక్కడ. సో ఈ పోక్సో కోర్ట్స్ ఎలా డిజైన్ చేశారంటే అక్యూజ్డ్ కి విక్టిమ్ కనిపిస్తుంది కానీ వన్ సైడ్ మిర్రర్ ఉంటది అక్కడ. విక్టిమ్ కి అక్యూజ్డ్ కనిపించదు. ఆల్రెడీ షీఈ్ అ మైనర్. అతన్ని చూసి భయపడుతుంది ఆమె. భయపడుతుంది అని చెప్పేసి అతన్ని కనపడకుండా ఈ మళ్ళీ అక్యూజ్డ్ కూడా కోర్టులో ఏం జరుగుతుందో తెలియాలా. అతని ఒక మిర్రర్ వెనకాల నిల్చోబెడతారు. ఈ పోక్సో కోర్ట్స్ స్పెషల్ గా డిజైన్ చేశారు. సో అక్యూజ్డ్ కి తెలవాలి అక్కడ ఏం జరుగుతుందో కోర్టులో తెలవాలా. బట్ విక్టిమ్ అక్యూజ్డ్ చూడకూడదు. చూసి మళ్ళీ భయపడుతుంది, భయపడి చెప్పదు. సో వన్ సైడ్ మిర్రర్ అనేది ఒకటి ఉంటది కోర్టులో. అతను అటువైపు నిల్చొని ఉంటాడు. హీ విల్ అబ్జర్వ్ ఆల్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్. ఈ అమ్మాయి తనకి ఏమేమి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఎవరు ఉండరు అక్కడ. ఇన్ కెమెరా అంటే కోర్ట్ హాల్ లోనే అందరు బయటికి వెళ్ళిపోతారు. అందరి ముందు చెప్పలేరు కొన్ని పిల్లలు. సో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ మొత్తం విక్టిమ్ వచ్చిందంటేనే విక్టిమ్ కానీ విక్టిమ్ పేరెంట్స్ కానీ ఇన్ కెమెరానే చెప్పాలి. ఎవరు ఉండరు అక్కడ. జడ్జి ఉంటారు, ఒక టైపిస్ట్ ఉంటారు, అదర్ సైడ్ అడ్వకేట్ ఉంటారు, అక్యూజ్డ్ ఏమో స్క్రీన్ వెనకాల ఉంటాడు. విక్టిమ్ ఏం జరిగిందో చెప్పాల్సి వస్తుంది కోర్టుకి. అమ్మాయికి తెలియకుండా ఫస్ట్ అతన్ని అక్కడ స్క్రీన్ వెనక నిలబెట్టి తర్వాత అమ్మాయిని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి, అంటే అంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఒకవేళ విక్టిమ్ వచ్చి బిలో 9 years అలా ఉందనుకోండి, 12 years 9 years లోపు ఉంటే మేము కూడా రోప్స్ తీసేస్తాం. మేము కూడా సివిల్ లో ఉంటాం, జడ్జి గారు సివిల్ లోనే ఉంటారు. అంటే ఆమెకి ఇది ఒక కోర్టు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది మొత్తం. ఈమె ఎగ్జామిన్ చేయడం అంతా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అక్కడ. సో మళ్ళీ ఇంకొకటి ఈమె డీటెయిల్స్ కూడా పేరెంట్స్ ఏంటంటే మా అందరికి తెలిస్తే మా అమ్మాయి పరువు పోతుంది, మా పరువు పోతుంది అని అట్లా ఉంటే రిపోర్ట్ చేయరు. అయితే ఈ వీళ్ళ డీటెయిల్స్, వీళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ ఇప్పుడు మేము దీంట్లో డిపోజిషన్ లో నేమ్ రాస్తాం కదా, నేమ్ ఉండదు అక్కడ. విక్టిమ్ ఫాదర్ నేమ్ ఫాదర్ ఆఫ్ ద విక్టిమ్, మదర్ నేమ్ మదర్ ఆఫ్ ద విక్టిమ్ అని ఉంటది. కానీ ఎక్కడ కూడా వీళ్ళ పేర్లు రాయమని. విక్టిమ్ పేరు ఎక్కడైనా బయట వచ్చింది ఎవరైనా బయటకు తీసుకొస్తే వాళ్ళ మీద కేసు అవుతుంది. అంత స్ట్రిక్ట్ ఉంది, హైలీ కాన్ఫిడెన్షియల్. విక్టిమ్ ని ఆమె ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి అక్కడ. ఆమె మళ్ళీ వీళ్ళు ఎందుకంటే నా పేరు ఈమె బయటకు వచ్చిందంటే సమాజం ఆమెను ఎట్లా చూస్తుందో తెలీదు అట్లా అన్నట్టు ఆమె పేరు గానీ ఆమె పర్టికులర్స్ ఏం కూడా బయటకు రావు. అంతా సీక్రెట్ గా ఉంటది. షీ విల్ గెట్ జస్టిస్. అంటే ఇంత స్పెషల్ గా డిజైన్ చేస్తారు కాబట్టి చాలా బాగా డిజైన్ చేశారు. ఇది యాక్ట్ అనేది బాగుంది చాలా. అంటే మరి జనాల అపోహ ఎట్లుంటది అంటే కోర్టు కావచ్చు, కోర్టు అంటే సినిమాలదే ఊహించుకుంటారు, ఇట్లుంటదేమో, అట్లా రావాల్సి వస్తుందేమో, తిరగాల్సి వస్తుందేమో అని చెప్పేసి భయపడి చాలా వరకు ఏముండదు. విక్టిమ్ వచ్చింది అంటే కొంతమంది ఒకవేళ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే స్పెషల్ రూమ్స్ పెట్టారు, విక్టిమ్ రూమ్స్. కోర్టు మెట్లు ఎక్కొద్దు విక్టిమ్. కోర్టు ఒక దగ్గర ఉంటుంది, విక్టిమ్ రూమ్ ఒక దగ్గర ఉంటుంది. అంతా ఆన్లైన్ అన్నట్టు. ఆ విక్టిమ్ రూమ్ దగ్గర ఆ కోఆర్డినేటర్ ఉంటారు. వాళ్ళు ఆన్లైన్ కూడా ఇక్కడ జడ్జి గారు అక్యూజ్డ్ ఇక్కడ ఉంటారు. ఆమె అక్యూజ్డ్ ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. విక్టిమ్ అక్యూజ్డ్ ఫోటో చూపించడమో ఏదో రకంగా అక్యూజ్డ్ ఆమె ఐడెంటిఫై డైరెక్ట్ చూపించము. ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా ఆన్లైన్ లో కూడా ఆమెది ఎవిడెన్స్ రికార్డ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. అంటే ఆన్లైన్ లో ఒక రూమ్ లో కూర్చుండబెట్టి స్క్రీన్ లో చూసి ఒక స్పెషల్ రూమే ఉంటది వాళ్ళకి. స్పెషల్ రూమ్ లో ఆమె స్క్రీన్ ముందు కూర్చొని ఆమె చెప్తా ఉంటది అన్నట్టు. పక్క కోఆర్డినేటర్ ఉంటారు. అంటే ఎవిడెన్స్ రికార్డింగ్ అప్పుడు ఎవరు ఉంటారు, అందరు బయటకు వెళ్ళిపోవాలా. ఆమెకు అంతా సెట్ చేసి, ఎందుకంటే ఎవరైనా నేర్పించడం అట్లా ఉండకూడదు. ఆ రూమ్ లో రివాల్వింగ్ కెమెరాస్ ఉంటాయి. ఈమె ముందు స్క్రీన్ ఉంటుంది, పైన రివాల్వింగ్ కెమెరాస్ ఉంటాయి. రూమ్ లో ఎవరైనా ఉన్నారా, ఇంకా ఈమెతో ఏమన్నా చెప్పిస్తున్నారా. సో ఆ రకంగా ఆ రూమ్ కూడా ఒకటి చేయడం జరిగింది అన్నట్టు. ఇదంతా అంటే కోర్టు ప్రెమిసెస్ లోనే ఉంటాయి. ఈ సెపరేట్ రూమ్ అయినా అదైనా రంగారెడ్డి కోర్టులో అయితే జడ్జెస్ క్వార్టర్స్ లో పెట్టారు. మాకు కోర్టు వేరే, జడ్జెస్ క్వార్టర్స్ లో ఒక క్వార్టర్ లో ఇదంతా డిజైన్ చేశారు. ఆమె ఇంకా కోర్టు మెట్లు ఎక్కొద్దు. విక్టిమ్ అనేది ఏ విక్టిమ్ అయినా, మైనర్ గానీ మేజర్ గానీ, డైరెక్ట్ అక్కడ జడ్జెస్ క్వార్టర్స్ కి వెళ్ళాలి. ఒక క్వార్టర్ ఇచ్చారు విక్టిమ్స్ కోసం. అక్కడ వెళ్ళి అక్కడ చెప్పేసి అటు నుంచి అట్టే వెళ్ళిపోవాలి, కోర్టు మెట్లు ఎక్కకుండా. సో ఇన్ దట్ కేస్ ఇప్పుడు మీడియాకి ఎలాంటి ఆంక్షలు ఉంటాయి మేడం? అంటే మీరు ఇందాక అన్నట్టు అసలు పేర్లు కూడా బయటకు రావు అది అంటారు. అంటే వాళ్ళు ఏమన్నా న్యూస్ ఇచ్చుకుంటారు కానీ ఏదో అన్నట్టు ఇస్తారు కానీ ఇది అని చెప్పేసి. ఇప్పుడు దిశ కేసు కానీ, నిర్భయ కేసు కానీ ఒరిజినల్ నేమ్స్
రాయడానికి లేదు ఎక్కడ కూడా. ఓకే, మేము అక్కడ డిపోజిషన్ లోనే రాయము. కోర్టులో కూడా ఇప్పుడు వీళ్ళు చార్జ్ షీట్ వేసేటప్పుడు కూడా విక్టిమ్ అనే రాస్తారు. ఓకే, విక్టిమ్ నేమ్ ఒకటి సీల్డ్ కవర్ లో ఉంటది. ఆ సీల్డ్ కవర్ ఓన్లీ జడ్జి గారు ఒకటే చూస్తారు. ఈవెన్ మేము కూడా చూడడానికి లేదు. ఓకే, జడ్జి గారు ఒకటే సీల్డ్ కవర్, ఎందుకంటే ఐడెంటిటీ నిజంగా ఈమెనా కాదని ఐడెంటిటీ కోసం సీల్డ్ కవర్ లో వాళ్ళ పర్టికులర్స్ జడ్జి గారికి ఒకటే ఇస్తారు. ఓకే, మదర్ది, ఫాదర్ది, విక్టిమ్ది. ఒకవేళ వాట్ ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇన్ కేస్ ఏదో క్రైమ్ అయింది అంటే ఆ పాపతోనే ఏదో మిస్బిహేవ్ అయింది అనుకున్నప్పుడు ఇమీడియట్ గా అసలు రిపోర్ట్ ఇవ్వడానికి అసలు ప్రాసెస్ ఏంటి మేడం? ఇన్ కేస్ అంటే నియర్ బై పోలీస్ స్టేషన్ కి వెళ్ళడము, రిపోర్ట్ చేయడము. వాళ్ళు వచ్చి ఇందాక చెప్పాను కదా ఉమెన్ ఆఫీసర్, తర్వాత ఈ ప్రొసీడింగ్స్ అవుతాయి మీరు అన్నట్టుగా, కాన్ఫిడెన్షియాలిటీ అదంతా మూవ్ అయిపోద్ది. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తారు. ఓన్లీ ఆమె స్టాకింగ్ ఏదో ఆమెకి అబ్యూజ్, సెక్సువల్ అబ్యూజ్ అంటేనే ఆమెని బ్యాడ్ టచ్ చేయడము, మైనర్ ని. మైనర్ అంటే 17 years 11 months 29 days అయినా కూడా షీఈ్ అ మైనర్. కరెక్ట్. వన్ డే బాకీ ఉన్నా కూడా షీఈ్ అ మైనర్. సో మైనర్ ని బ్యాడ్ టచ్ చేయడం గానీ, ఆమెతో పోర్న్ వీడియోస్ చేపించడం గానీ, ఆమెకి పోర్న్ వీడియోస్ చూపించడం గానీ, స్టాకింగ్ గానీ, ఇవన్నీ కూడా అబ్యూస్ కిందకే వస్తాయి. సెక్సువల్ అబ్యూస్ కిందకే. పెనిట్రేషన్, ఇప్పుడు రేప్ కూడా జరిగింది ఆమె జరిగితే అప్పుడు ఇవన్నిటికీ హాస్పిటల్ తీసుకెళ్లారు. రేప్ జరిగితే ఆ విక్టిమ్ ని హాస్పిటల్ తీసుకెళ్తారు. డాక్టర్ ఏం చేస్తారు, ఆమెని ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసి అబ్యూస్ జరిగిందా లేదా వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఇమీడియట్ గా ఆమెకి ఏమైనా ట్రీట్మెంట్, కొంతమంది కొంచెం చాలా ఇదిగా ఉంటాయి కనుక ఇఫ్ షీ రిక్వెస్ట్ ఎనీ ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. మెంటల్లీ ఏమైనా డిస్టర్బ్ ఉంటే ఆమె కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అమ్మాయికి. కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒకవేళ ఇంట్లో వాళ్ళే చేశారు అనుకోండి, ఇంటికి మళ్ళీ పంపిస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో అమ్మాయిని హోమ్ కి పంపిస్తారు. హోమ్ కి పంపించేసి హోమ్ లో పెడతారు అమ్మాయిని. చాలా అక్కడ నుంచి స్కూల్ పంపించడం, ఆమె మేజర్ అయ్యే వరకు ఆమెకి స్టడీస్ అదంతా కూడా గవర్నమెంటే బేర్ చేస్తుంది. ఇప్పటికి చాలా మంది అట్లా ఇంట్లో చైల్డ్ అబ్యూస్ అయిన వాళ్ళు హోమ్ లో ఉన్నారు. చాలా మంది హోమ్ నుంచి స్కూల్ కి వెళ్తారు, అక్కడ నుంచి స్టడీస్ కంటిన్యూ చేస్తారు. అంటే ఇప్పటి వరకు మీరు కొన్ని హ్యాండిల్ చేశారు కదా మేడం కేసెస్, అంటే అవన్నీ మెజారిటీ ఇంట్లో నియర్ బై వాళ్ళు, అంటే మన రిలేటివ్స్ వాళ్ళు, ట్రస్టెడ్ పర్సన్స్, నోన్ పర్సన్స్, ట్రస్టెడ్ పర్సన్స్. బయట వాళ్ళు బేసిక్ అంత ధైర్యం కూడా చేయరు, అంత ధైర్యం చేయరు. వీళ్ళ యాక్టివిటీస్ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటది కదా వీళ్ళ యాక్సెస్. ఇప్పుడు ఒక కేసు అమ్మాయి ఏదో చిప్స్ ఏదో కావాలందంట, ఇంట్లో ఎవరు లేరు, కూర్చోబెట్టి పక్కన బాబు ఉంటే బాబుని కూర్చోబెట్టి నాన్న కొంచెం షాప్కి వెళ్ళి నేను చిప్స్ ప్యాకెట్ తీసుకొస్తాను చూసుకో అనేసి ఈమె చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చేసరికి ఈ అమ్మాయి మీద ట్రై చేశాడు. రూమ్ లోకి తీసుకెళ్ళి అంటే ఒక 15 minutes గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ లో ట్రై చేస్తాడు ఆమె మీద అసాల్ట్ చేయడానికి. సో ఇంకొక కేసులో అదైతే అసలు అమ్మాయి 8th 9th క్లాస్ అమ్మాయి, 8th 9th క్లాస్ అమ్మాయి, ఆమె మీద ఓన్ ఫాదర్, స్టెప్ ఫాదర్ కూడా కదా, ఓన్ ఫాదరే అట్లా చేశాడు. అంటే అసలు కొన్ని మాకు డిస్కస్ చేయడానికి కూడా బాబు పుట్టాడు అమ్మాయికి, బాబు కూడా పుట్టాడు. ఇప్పుడు బాబు హోమ్ లో ఉన్నాడు, ఆ అమ్మాయి కూడా హోమ్ లో ఉంది. అట్లా అంటే చాలా అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అది డిస్కస్ చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ డిస్టర్బ్ కూడా అవుతారు. వెరీ డిస్టర్బింగ్. అదే ఇవన్నీ ట్రస్టెడ్ పర్సన్స్, నోన్ పర్సన్స్ ద్వారానే అవుతున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మదో కూడా అర్థం కావట్లేదు అసలు. బట్ అంటే ఇప్పుడు ఒకవేళ కేర్ తీసుకోవాల్సి వస్తే అంటే పేరెంట్స్ ది గానీ, మెయిన్ గా పిల్లలు అనేవాళ్ళు ఐదర్ పేరెంట్స్ తో ఎక్కువ గడుపుతారు, లేకపోతే స్కూల్లో ఎక్కువ గడుపుతారు. ఈ 2 టైమింగ్స్ బాగా ఎక్కువ కంపేర్ టు అదర్ టైమింగ్స్. సో పేరెంట్స్ గానీ, అంటే స్కూల్లో ఉండే ఎన్వైరన్మెంట్ గానీ, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి కొంచెం, ఇప్పుడు స్కూల్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేయొచ్చు పిల్లల్ని, ఇంకా చాలా విషయాలు కొంచెం బాగా చెప్పొచ్చు, అవేర్నెస్ తీసుకురావచ్చు పిల్లలకి. పేరెంట్స్ వచ్చేసరికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు, కొంచెం పర్సనల్ గా స్కూల్లో చెప్పలేనివి కూడా ఇంట్లో పేరెంట్స్ చెప్పగలరు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి అన్ని కొంచెం నివారించవచ్చు మేడం? ఫస్ట్ పేరెంట్స్ డైలీ 1 or 2 hours పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. మీరు ఆస్తులు ఇచ్చేదానికంటే, ఏమి ఇచ్చేదానికంటే టైం ఇవ్వండి పిల్లలకి. టైం ఇస్తే వాళ్ళు మీతోని ఆ గ్యాప్ లో చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. మదర్ అక్కడ పక్క కూర్చొని వాట్సాప్ చూసుకుంటుంటది, పాప పక్క కూర్చొని మదర్ ని చూసుకుంటా ఉంటది, ఏం చెప్పలేదు. ఆమెతో ఫ్రెండ్లీగా ఉండాలా. పిల్లలతోటి డైలీ 2 hours కాకపోయినా అట్లీస్ట్ 1 hour పిల్లలతోటి టైం స్పెండ్ చేస్తే ఆ గ్యాప్ లో వాళ్ళు ఏమైనా ఓపెన్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మదర్ ఎప్పుడు మార్నింగ్ లేవగానే హడావుడి, ఆఫీసు, అది చాటింగ్, ఫోన్ లో చాటింగ్, ఇంకా అన్ని యాక్టివిటీస్
బిజీ ఉన్నారు ఈ టైంలో. అంత బిజీ షెడ్యూల్ లో కూడా పిల్లలకి అట్లీస్ట్ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఏమైనా షేర్ చేసుకోవడానికి వీలవుతుంది. స్కూల్లో కూడా అబ్యూస్ జరగవచ్చు, స్కూల్లో టీచర్స్ ద్వారానో ఏదో రకంగా స్కూల్లో కూడా అబ్యూస్ జరగవచ్చు, ఇంట్లో పక్కింటోళ్ళ ద్వారా జరగవచ్చు. ఈమెకి ఆ స్పేస్ ఇవ్వాలి మదర్. పిల్లలకి డాటర్ గాని సన్ మీద కూడా అబ్యూస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బాయ్ మీద జరగచ్చు, గర్ల్ మీద. మీరు ఆ స్పేస్ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళలో ఏమన్నా తేడా, మీకేమన్నా సైలెంట్ గా ఉండడము, రొటీన్ గా ఉండేదానికంటే కొంచెం ఏమైనా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తే డైరెక్ట్ అడిగితే ఎవరు చెప్పరు పిల్లలు. ఎందుకంటే అక్కడ వాళ్ళు బెదిరిస్తారు. చాలా కేసెస్ లో నువ్వు ఇవన్నీ మీ మమ్మీ నాన్నకి చెప్తే మీ మమ్మీని చంపేస్తా, మీ నాన్నని చంపేస్తా అని బెదిరిస్తారు. పిల్లలకి ఏం తెలుసు, అంత దూరం మా నాన్నని చంపేస్తాడేమో అని వీళ్ళు చెప్పరు వీళ్ళు. సో మదర్ ఏం చేయాలా, ఆ స్పేస్ ఇచ్చేసి ఆ భయం అనేది పొడగొట్టి ఏదో ఒక రకంగా పిల్లలని లాలించి బుజ్జగించి వాళ్ళు ఓపెన్ అప్ అయ్యేలాగా మదరే చూడాలా. సో మదర్ ఏంటంటే పిల్లలకి టైం ఇవ్వాలి. మెయిన్ మనం ఏం ప్రాపర్టీస్ ఇచ్చినాయి డైలీ 1/2 అవర్ 1 అవర్ వాళ్ళకి టైం ఇస్తే, అంటే ఇది జరిగిందా జరగలేదా అని కాదు, ఇంకా అదర్ ఇష్యూస్ కూడా దే కెన్ షేర్ విత్ యూ. ఏమైనా ఇష్యూస్ షేర్ చేసుకుంటారు కదా. దాని తర్వాత వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అన్నది పిల్లలకి చెప్పాలా మదర్. సరే వాళ్ళతో ఏం జరగకపోయినా కూడా ఇలా నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు, స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు పిల్లలతోటే ఉండాలా, స్కూల్ బస్ లోనే రావాలా, స్కూల్ బస్ లో నీకు ఎవరైనా బ్యాడ్ టచ్ ఏమైనా చేస్తే నాకు చెప్పాలా. ఇవన్నీ కూడా బాయ్స్ కి గర్ల్స్ కి ఫాదర్ చెప్పాలా, ఓపెన్ గా చెప్పాలా. వాట్ ఈస్ బ్యాడ్ టచ్ వాట్ ఈస్ గుడ్ టచ్ అనేసి వాళ్ళకి ఓపెన్ గా చెప్పేసి, స్కూల్లో నీకు ఇక్కడ ఎవరన్నా టచ్ చేస్తే అది బ్యాడ్ టచ్, అది నువ్వు నాకు వచ్చి చెప్పు. నువ్వు నాకు వచ్చి ఇంట్లో ఎవరు టచ్ చేసినా కూడా నువ్వు నాకు వచ్చి చెప్పు, నీకేం జరిగినా కూడా ఐఎమ్ దేర్ ఫర్ యూ, నీకేం జరిగినా నేను ఉంటానన్న అది వాళ్ళకి ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి పిల్లలకి. అట్లా ఇస్తేనే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు, కేసెస్ రిపోర్ట్ చేయడం. అంటే మనం ఇండియన్స్ తీసుకుంటే బాగా కన్సర్వేటివ్ ఫ్యామిలీస్ ఉంటే ఎక్కడి నుంచో ఈ పిల్లలతోని డిస్కషన్ కాదు, టీవీలో ఏదన్నా వేరే సీన్ వస్తేనే అది వస్తేనే కట్ చేస్తారు, ఛానల్ చేంజ్ చేస్తారు, ఇంట్లో మాట్లాడరు, వాళ్ళ ముందట ఏంటి మాటలు అని చెప్పేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి అంటారు. అలాంటి కన్సర్వేటివ్ పేరెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఓపెన్ అప్ అయి చెప్పాలా, అంటే వాళ్ళు చేంజ్ చేసుకోవాలి, యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. ఒకటి ఏదో హిందీ మూవీ వచ్చింది, ఓ మై గాడ్ అనేసి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఉండాలని ఆయన ఫైట్ చేస్తారంటే అది అంటే అబ్బాయికి అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఏదో ఇన్వాల్వ్ అయిపోతాడు దేంట్లో. సో అట్లా మనం పిల్లలకి కొన్ని తెలుసు కొన్ని తెలీదు, మనం ఓపెన్ అప్ అయి చెప్పాలి. ఇప్పుడు మనకి ఎప్పుడో పురాణాలలో ఉంటుండే ఈ ఎడ్యుకేషన్ అనేది ఉండేది, మధ్యలో అది పోయింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆ టైం వచ్చింది. మనము సెక్స్ ఎడ్యుకేషన్ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్. వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్, ఎట్లా ఉండాలా, బాయ్స్ తో ఎలా ఉండాలా, గర్ల్స్ తో ఎలా ఉండాలా, పక్కింటోళ్ళతో ఎలా ఉండాలా, ఎక్కడికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళొద్దు, అవన్నీ మనం చెప్పాలా పిల్లలకి. చెప్పి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి చెప్పాలా. అంటే ప్రొటెక్షన్ ఫస్ట్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. జరగక ముందే మనం అన్ని చెప్పేసుకోవాలి పిల్లలకి. అంటే మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు యూకేలో ఉంటారు మేడం. వాళ్ళు ఏంటంటే అంటే స్కూల్లో పాప ఎంత హార్డ్లీ 6 ఇయర్స్ ఉంటది పాప. స్కూల్లో ఇవన్నీ చెప్తారంట, అంటే అవేర్నెస్, ఇది ఎలా డైల్ చేయాలి ఇన్ కేస్ మీ మమ్మీ తిట్టినా కొట్టినా ఏదన్నా ఏది ఉన్నా ఎనీథింగ్ ఫస్ట్ ఎలా డైల్ చేయాలో నేర్పిస్తారంట. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇట్లా దాన్ని ఏమంటారు మేడం, అసాల్ట్ ఏమన్నా ఎక్కడన్నా ఈ మూమెంట్స్ ఇట్లుంటాయి, ఇది ఉంటది, ఇదంతా బాగా ఎడ్యుకేట్ చేస్తారంట మేడం. అంటే అది మనం ఓవర్కమ్ చేయాలా లేకపోతే స్టిల్ ఇప్పటికీ అవేర్నెస్ వస్తుందా? అంటే చెప్పాలి పిల్లలకి, మదరే చెప్పాలి ఇవన్నీ, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మైనర్స్ కి మదర్ లేకపోతే ఫాదర్ చెప్పాలి. ఇది ఓకే మేడం, అంటే మన పిల్లలకి మనం చెప్పుకుంటాం, దట్ ఈస్ గుడ్. బట్ ఓవరాల్ హై పిక్చర్ తీసుకుంటే ఇందాక మనం అన్నట్టుగా కన్సర్వేటివ్ ఫ్యామిలీస్ ఇవి డిస్కషన్ చేయడానికి కూడా ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. స్కూల్ పాత్ర ఏంటి మేడం? స్కూల్లో కూడా చెప్పాల్సి వస్తుంది. స్కూల్లో కూడా ఒక మనం చిన్నప్పుడు అప్పుడు మోరల్ సైన్స్ అని మాకు క్లాస్ ఉండేది, ఇప్పుడు మరి ఉందో లేదో నాకు పిల్లల దాంట్లో అయితే నాకు ఆ టైంలో ఇది కూడా ఒక రోజు ఇట్లాంటి టాపిక్ కూడా ఒక రోజు చెప్తే ఇట్ విల్ బి బెటర్. అప్పుడేమో ఓన్లీ క్లీన్ గా ఉండాలా, నెయిల్స్ కట్ చేసుకోవాలా, అట్లాంటివన్నీ చెప్తుండేది. సో ఇది కూడా ఒక రోజు ఇంక్లూడ్ చేస్తే బాగుంటది అనేసి ఇప్పటికీ చెప్తున్నారు. అంటే కొంచెం పెద్ద స్కూల్స్ తీసుకుంటే వాళ్ళ దగ్గర, అంటే మా పిల్లల తీసుకుంటే వాళ్ళకి చెప్పారంటే ఇవన్నీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటి, ఇదేంటి చెప్పాలి, ఇవన్నీ కొంచెం అవేర్నెస్ ఇస్ గుడ్ చెప్పాలా. బట్ స్కేల్ లో చూసుకుంటే తక్కువే.
అవేర్నెస్. మళ్ళీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పడం కాదు, ఏమన్నా అయితే మాకు చెప్పమని చెప్పాలా. ఎగ్జాక్ట్లీ, ఎన్ని చిన్న ఇన్సిడెంట్ అయినా ఏదైనా షేర్ చేసుకునేలాగా ఉండాలి. షేర్ చేసుకోవాలి పిల్లలు. కొంతమంది మళ్ళీ చెప్తే ఏమవుతుందో అట్లా అనకుండా రిపోర్ట్ చేస్తే అది నెక్స్ట్ ఇంకొక వాళ్ళ మీద జరగదు, రిపోర్ట్ చేయాలి. కరెక్ట్. ఇప్పుడు వీటిలలో మేడం నైబర్స్ పాత్ర ఎంత ఉంటది మేడం? అంటే నైబర్స్ కొన్ని చూసినా గానీ వదిలేస్తా ఉంటారు. నేను ఎక్కడో విన్నా, ఇట్లా తెలిసి కూడా చెప్పకుండా ఉంటే కేసు అయిందంట. అది కూడా క్రైమే. అది ఎలా మేడం? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక సమ్ ఆర్గనైజేషన్ ఉంది మీదే, ఇప్పుడు దీంట్లో ఒక క్రైమ్ జరిగింది, మీ దగ్గర వర్కర్ వాళ్ళ పాప మీద మీ ఇంకో కో వర్కర్ అబ్యూజ్ చేశాడు. వాళ్ళిద్దరిని పోనీలే మీరంతా అమ్మాయికి మీద డబ్బులు ఖర్చు పెట్టి అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించారు, ఎందుకంటే మీ వర్కర్ కూతురు, అతను మీకు ఇంకొక అతను కూడా మీ వర్కరే. సో అతను డబ్బులు ఇచ్చి మీ కార్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి అన్ని చేశారు మీరు. చేసి ఇంకా పోనీలే అమ్మ అయిపోయింది వదిలేండి అని ఈమెయిల్ నచ్చ చెప్పేసి ఆయన పంపిస్తే తర్వాత తెలిస్తే మీ మీద కేసు అవుతుంది. బికాస్ మీ దగ్గర జరిగింది, మీరు రిపోర్ట్ చేయకపోతే మీరు కూడా పనిష్మెంట్ కి లైబుల్, 6 months ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. యాక్ట్ అట్లా ఉంది, ఇది యాక్ట్ లోనే ఉంది అన్నమాట. ఓకే మేడం, ఒకవేళ నాకు తెలిసింది కాకపోతే నాకు కోర్టు చుట్టూ తిరగడం గానీ మాటికి వచ్చి నేను సాక్ష్యం చెప్పడం గానీ అది నాకు ఇష్టం లేదు. బట్ నేను ఐ వాంట్ టు రిపోర్ట్, నేను గోప్యంగా రిపోర్ట్ చేయొచ్చా? దీంట్లో ఎట్లాంటి వెసులుబాటు ఉందా? చేయొచ్చు. అసలు పేరు ఎక్కడ రాకూడదు, నేను ఒక్కసారి వచ్చి చెప్పేస్తా. మాటికి నేను ఇన్వాల్వ్ అవడం గానీ అందులో రావడం, మీరు అట్లా ఫోన్ చేసి చెప్తే పోలీస్ వాళ్ళే వచ్చేస్తారు. ఓకే, వచ్చి వాళ్ళే ఎంక్వైరీ. అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. మీరు గోప్యంగా అక్కడ ఇట్లా జరుగుతుందని మీరు చెప్పి మీ పేరు బయటికి రాకుండా కూడా చెప్తే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఫైల్ చేస్తారు, జరిగిందా లేదా. అంటే ఇది జరిగేది బేసిక్ గా దీనికి ఎవిడెన్స్ ఏమి ఉండదు, బికాస్ 4 గోడల మధ్యలో ఎవరు ఓపెన్ గా అయితే చేసే పని కాదు ఇది. సో 4 గోడల మధ్యలో జరిగేది. అమ్మాయి స్టేట్మెంట్ కి చాలా వాల్యూ, క్రెడిబిలిటీ ఉంటది అన్నట్టు. అమ్మాయి చెప్పాలా, జడ్జి గారి ముందు చెప్పాలా, దాని తర్వాత డాక్టర్ ఎవిడెన్స్, డాక్టర్ కూడా ఏమైనా ఎగ్జామిన్ చేస్తారు కదా, డాక్టర్ ఎవిడెన్స్ కూడా ఇంపార్టెంట్, అమ్మాయి స్టేట్మెంట్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఒక కాంటెక్స్ట్ తీసుకుందాం మేడం, అంటే విక్టిమ్ వచ్చింది తర్వాత, అంటే పేరెంట్స్ కి తర్వాత చెప్పింది, 1 week తర్వాతనో 10 days తర్వాతనో చెప్పింది, అప్పుడు మేము వచ్చి ఇచ్చాము అనుకుందాం. ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఎవిడెన్స్ విషయానికి వస్తే అక్కడ 10 days తర్వాత కూడా ఎవిడెన్స్ ఎట్లా వర్కౌట్ అవుతుంది మేడం? అది ఇమీడియట్ గా సర్టెన్ అవర్స్ లోప తీసుకోవాలి. అట్లేం ఉండదు. అది ఇప్పుడు డాక్టర్ రిపోర్ట్ అంటే స్పర్మ్ అనేది 72 hours లైవ్ ఉంటది. సో దాన్ని బట్టి వాళ్ళు స్పర్మ్ డిటెక్ట్ అయిందా లేదా అది చెప్తారు వాళ్ళు. 72 hours దాటి 1 month తర్వాత కూడా రిపోర్ట్ చేసిన కేసెస్ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే రేప్ జరిగిందా లేదా వాళ్ళకి అర్థం, హైమన్ ఇంటాక్ట్ లేకపోతే రేప్ జరిగింది అని చెప్పి, జరిగే పాసిబిలిటీ ఆఫ్ రేప్ ఉంది అనేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు అన్నమాట. వాళ్ళు ఇవన్నీ ఏం డిటెక్ట్ కాలేదు, నో ఫారెన్ మెటీరియల్ ఫౌండ్, ఏం మాకేం డిటెక్ట్ కాలేదు, కాబట్టి పాసిబిలిటీ అయితే ఉంది, రేప్ జరిగిన పాసిబిలిటీ ఉందా అదంతా చూసి వాళ్ళు ఓకే. ఇన్ దట్ కేస్ విక్టిమ్ చెప్పిందే స్టేట్మెంట్, డాక్టర్ రిపోర్ట్ రెండు కూడా వాళ్ళ మదర్. ఓకే. ఇప్పుడు జరిగిందని తెలిసిందంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ఇంకేదన్నా చేసి కాల్స్ ద్వారా ఏమన్నా రిపోర్ట్ చేసుకోవచ్చు. 190 కాల్ చేసుకుని పోలీస్ వాళ్ళే ఇంటికి వస్తారు. ఓకే, వాళ్ళే ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చేసి రిపోర్ట్ రాసుకుంటారు. మనమే వెళ్ళి చెప్పాల్సిన. ఇది ఈ కేసు కాబట్టి వాళ్ళు సివిల్ డ్రెస్ లోనే వస్తారా మేడం ఇంటికి? ఎట్లా వస్తారు? అమ్మాయి దగ్గరికి సివిల్ డ్రెస్, విక్టిమ్ ఓకే, విక్టిమ్ కి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు సివిల్ లో ఉంటారు. ఓకే, ఎంక్వైరీకి నార్మల్ గా వెళ్తారు, ఫస్ట్ చేసినప్పుడు కనుక్కోవడానికి అసలు జరిగిందా లేదా, వాళ్ళకి ఏమైనా ఫేక్ కాల్ వచ్చిందా, అట్లా అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత యాక్చువల్ ప్రొసీడింగ్స్ ఏవైతే స్టార్ట్ అయితే అప్పుడు ప్రోటోకాల్ విల్ బి ఫాలో, ప్రోటోకాల్స్ అంతా అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు అఫెన్స్ జరిగిందా లేదా, ఫస్ట్ ఏమైనా ఫేక్ కాల్ ఇది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దెన్ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. ఓకే ఓకే. తర్వాత ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈమె మైనరా కాదా, అయితే వీళ్ళు విక్టిమ్ గైనకాలజిస్ట్ దగ్గరికి విక్టిమ్ ఎగ్జామినేషన్ పంపించినట్టే రేడియాలజిస్ట్ డెంటిస్ట్ దగ్గరికి ఆసిఫికేషన్ టెస్ట్ కోసం పంపిస్తారు. ఆసిఫికేషన్ టెస్ట్ అంటే ఏజ్ డిటర్మినేషన్, ఏజ్ అమ్మాయిది ఏజ్ మైనరా మేజరా, అమ్మాయి 17 years ఉంది, అబ్బాయి లేదా ఆమె 18 years అంటాడు, లేదు నేను 17 years అని ఏమంటారు. తేడాలు వస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి టెస్ట్, ఏజ్ డిటర్మినేషన్ టెస్ట్ అని పంపిస్తారు. పంపిస్తే డాక్టర్ 17 to 19, 15 to 17 అక్యురేట్ ఏజ్ ఇవ్వరు వాళ్ళు కూడా.
ఓకే అప్రాక్సిమేట్ ఏజ్ ఇస్తారు. అట్లాంటప్పుడు స్కూల్ నుంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేస్తారంటే స్కూల్ కి వెళ్ళి స్కూల్ నుంచి బోనఫైడ్ సర్టిఫికేట్ కలెక్ట్ చేస్తారు. ఓకే రికార్డ్స్ స్కూల్ రికార్డ్స్ లో నుంచి బోనఫైడ్ తీసుకొని అక్కడ హెడ్ మాస్టర్ ని ఎగ్జామిన్ చేసి వాళ్ళు బోనఫైడ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ అడ్మిషన్ రిజిస్టర్, వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్, అడ్మిషన్ అప్పుడు బర్త్ సర్టిఫికేట్ తీసుకొని అవన్నీ వెరిఫై చేసుకొని బోనఫైడ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళా ఆయనది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. ఇట్లా పోలీస్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, నేను బోనఫైడ్ ఇచ్చాను, యాజ్ పర్ బోనఫైడ్ సర్టిఫికేట్ హర్ డేట్ ఆఫ్ బర్త్ సో అండ్ సో, ఈమె మా స్కూల్లో ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మా స్కూల్లో చదువుకుంది అని చెప్పి అట్లా ఏజ్ కూడా ప్రూవ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఓకే ఓకే అప్పుడు అది కన్ఫర్మ్ చేసుకొని ఏజ్ కూడా, ఎందుకంటే మళ్ళీ మేజర్ అంటే ఈ యాక్ట్ పనిచేయదు, ఈ యాక్ట్ వర్తించదు వాళ్ళకి, మళ్ళీ దానికి ఐపీసీకి వెళ్ళిపోవాలి, పోక్సో యాక్ట్ రాదు వాళ్ళకి. ఇదంతా ఏందో తెలియదు కానీ రీసెంట్ గా కోర్టు మూవీ అని వచ్చింది మేడం, అందులో ఫస్ట్ టైం అంటే దీని గురించి కొంచెం డీటెయిల్డ్ గా. అవునవును, ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత మోస్ట్ సెర్చ్డ్ కీవర్డ్స్ ఇవేనంట ఈ యాక్ట్ గురించి. చాలా మంది గూగుల్ చేయడం మొదలు పెట్టారు. ఇది పోక్సో యాక్ట్. ఇది యాక్చువల్ వచ్చింది 2012 లోనే. ఈ మూవీస్ వచ్చిన తర్వాత కొంచెం అవేర్నెస్ పెరిగింది. అంటే ఇట్లాంటివి చేయడం వల్ల కూడా కొంచెం అవేర్నెస్ రావడం కూడా మంచిదే. అట్లీస్ట్ ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చి వదిలేరు, జనాలు వాళ్ళంతలో వాళ్ళే కొన్ని తెలుసుకుంటున్నారు. ఈవెన్ యూట్యూబ్ లో మోస్ట్ సెర్చ్డ్ కంటెంట్ కూడా అదే. అంటే ఆ మూవీ రిలీజ్ అయిన 1 month. అవును, అమ్మాయి ఇప్పుడు ఆమె ఇష్టంతో వెళ్ళినా కూడా అది మైనర్ కన్సెంట్ ఇస్ నాట్ వ్యాలిడ్. మైనర్ కొన్ని కేసెస్ లో ఎట్లా ఉంటదంటే ఇద్దరు, ఈమె 16 years ఉంటది, ఆయన 19 years అట్లా ఉంటాడు, ఈమె 17 years ఉంటది, 19 years ఉంటాడు. సో ఆమెనే ప్రెషర్ వేస్తుంది, నన్ను తీసుకెళ్ళు, నేను మా ఇంట్లో ఉండను, నన్ను తీసుకెళ్ళను. అట్లా ఆమె కన్సెంట్ ఆమె ఇష్టంతో వెళ్ళినా కూడా అది కిడ్నాప్ అది, ఎందుకంటే మైనర్ కన్సెంట్ ఈస్ నాట్ వ్యాలిడ్. మళ్ళీ ఈ యాక్ట్ లో ఇంకొకటి ఏముందంటే ఐపీసీ లో మర్డర్ కేసెస్ ఏదైనా 376 దొంగతనం కేసెస్ ఏమన్నా వాళ్ళ మీద ఎవరి మీద అక్యూజ్మెంట్ రిజిస్టర్ అవుతే అది ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి, పోలీస్ వాళ్ళు ప్రూవ్ చేయాలి అతను నేరం చేశాడు అని చెప్పేసి. అక్యూజ్డ్ ఈస్ నాట్ గిల్టీ అంటిల్ ప్రూవ్డ్, ఆయన ప్రూవ్ చేసే వరకు హీఈస్ నాట్ గిల్టీ. ఈ యాక్ట్ లో అట్లా లేదు, పోక్సో యాక్ట్ అట్లా లేదు. ఈయన మీద కేసు రిజిస్టర్ అయిందంటే హీఈస్ గిల్టీ, హీ హ్యాస్ టు ప్రూవ్ హీఈస్ నాట్ గిల్టీ. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అక్యూజ్ మీద ఉంటది, నేను నేరం చెయ్యలేదు అన్న విషయం అక్యూజ్డ్ ప్రూవ్ చేసుకోవాలి. అమ్మాయి వేరే దాంట్లోనేమో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ప్రాసిక్యూషన్, బట్ వేరేస్ ఇన్ దిస్ యాక్ట్ డిఫెన్స్ మీద ఉంటది బర్డన్ ఆఫ్ ప్రూఫ్. కొంతమందికి అడ్వకేట్ ఇప్పుడు అతను నిజంగా నేరం చేశాడో లేదో మనకు తెలియదు, అది ప్రూవ్ అయ్యే వరకు కూడా వీ కాంట్ సే. సో అతను చేయలేదు అంటాడు, అతనికి అడ్వకేట్ పెట్టుకునే స్తోమత ఉండదు. కొంతమందికి మాకు పేయింగ్ కెపాసిటీ లేదు మేడం, మాకు అడ్వకేట్ లేరు, కానీ నేను నేరం చేయలేదు అంటాడు. అప్పుడు ఎట్లా, అప్పుడు ఈ ట్రయల్ అంతా ఎట్లా డిఫెన్స్ చేసుకోవాలి? సో అతను ఏం చేస్తాడు, ఒక లెటర్ ఇస్తాడు, మేడం నాకు స్తోమత లేదంటే కోర్టు ఏం చేస్తుంది, లీగల్ ఎయిడ్ కి ఒక లెటర్ రాసేసి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గవర్నమెంట్ నుంచి ఒక అడ్వకేట్ ని అపాయింట్ చేసి ఇతని సైడ్ డిఫెండ్ చేయడానికి కోర్టు ఒక అడ్వకేట్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు ఆ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఈయనది డిఫెన్స్ చేస్తాడు. ఇప్పుడు బోత్ సైడ్స్ వింటది, బోత్ సైడ్స్ విన్న తర్వాత అప్పుడు జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసి ఈ విక్టిమ్ కి ఇంకొకటి ఏముందంటే విక్టిమ్ కాంపెన్సేషన్, విక్టిమ్ కి కాంపెన్సేషన్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. 10 lakhs, 1 lakh నుంచి 10 lakh, 15 lakhs వరకు, అంటే డిపెండ్స్ అపాన్ ద అది సెక్షన్స్. అంటే కాంపెన్సేషన్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ నుంచే కాంపెన్సేషన్ ఉంటది. చాలా గ్రీవియస్ ఇన్ నేచర్ ఉంటే 10 lakhs, 15 lakhs అట్లా కాంపెన్సేషన్. ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పాను కదా బాబు పుట్టాడని, దాంట్లో 15 lakhs ఇవ్వడం జరిగింది. అంటే ఆమెకి ఎట్లా, ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి, ఇంట్లో ప్రొటెక్షన్ లేదు, ఓన్ ఫాదర్ హోమ్ లో ఉంటుంది, రేపు ఆమె కెరియర్ ఏంటి, అట్లా అనేసి విక్టిమ్ చాలా సెక్యూర్డ్ గా ఉంటది. మెయిన్ ఈ యాక్ట్ లో విక్టిమ్ విల్ బి వెరీ మచ్ సెక్యూర్డ్. కొంతమంది కొన్ని కేసెస్ ఎట్లా ఉంటాయంటే ఏం జరగలేదని చెప్పి బాధితులు రాలొచ్చి, దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళ మీద ప్రెషర్, ఇప్పుడు మదర్ ఈమెకి స్టెప్ ఫర్దర్ అంటే ఈమెకి మదర్ హస్బెండే కదా, నువ్వు నా హస్బెండ్ నన్ను విడగొడతావా, నువ్వు నిజం చెప్తే నాకు నా హస్బెండ్ కి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అట్లా అయిపోయింది, సెకండ్ మ్యారేజ్ కూడా ఇట్లయితే నువ్వు నిజం చెప్పొద్దని ఒక రకమైన ప్రెషర్ వస్తుంది. లేకుంటే మనీ అన్న తీసుకుంటారు, లేకపోతే సమాజంలో పరువు పోతుంది అని చెప్పేసి, లేదంటే పెద్ద మనుషులు అందరు కలిసి వద్దు అని చెప్పి లేకపోతే బెదిరిస్తారు. సో ఇట్లాంటి దీంట్లో సర్కమ్స్టాన్సెస్ లో వాళ్ళు హాస్టైల్ అవడం కూడా జరుగుతుంది విక్టిమ్స్. అంటే ఇప్పుడు అట్లా జరిగితే ఇంకా మరి ఇప్పుడు ఇది ముందుకు పోయిన ప్రొసీడింగ్స్ అన్ని మళ్ళా
ఏం వీళ్ళే రాదు. అసలు వాళ్ళే వెనకకి తీసుకున్నారు రిపోర్ట్. ఏం Case closed. చేయనీకి రాదు అప్పుడు, కేసు క్లోజ్. ఇన్ కేస్ వాళ్ళు కాంప్రమైజ్ అవుతాయి. వన్ కాంప్రమైజ్. ఓకే, సో ఇది ప్యూర్లీ కేసు మీదనే. విక్టిమ్ స్టేట్మెంట్, వాళ్ళ ఫాదర్ మదర్ స్టేట్మెంట్స్, మెడికల్ రిపోర్ట్, మెడికల్ ఎవిడెన్స్, అమ్మాయి బట్టలు కలెక్ట్ చేస్తారు, బట్టలు కూడా ఎగ్జామినేషన్ కి పంపిస్తారు. అమ్మాయి బట్టలు, అబ్బాయి బట్టలు, ప్రాసెస్ చాలా ఉంటది. అదే ఇది మాత్రం బ్యాడ్ మేడం. అంటే ఇంట్లో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఉంటాయి, ఒకవేళ ఇంట్లో జరిగేది ఉంటే అట్లా కొన్ని ఉంటాయి. అది కొంచెం అంటే విక్టమ్ తనకి ఏం తెలియదు, పేరెంట్స్ డెసిజన్ అక్కడ ఏది ఉన్నా అవును. వాళ్ళు కనుక ఎన్కరేజ్ చేశారంటే అంతే, ఇంకా అంతే. వాళ్ళ లైఫ్ లాంగ్ ఇది గుర్తుండిపోతుంది కదా ట్రామా, జరిగిందని. లైఫ్ లాంగ్ ట్రామానే. అవును, అదే పేరెంట్సే కొంచెం స్ట్రాంగ్ ఉండాలి ఇందులో. పేరెంట్స్ పిల్లలకి వాళ్ళే ప్రొటెక్టర్. అందుకే హోమ్ లో పెడతారు, వీళ్ళని ఇంట్లో పెట్టరు. ఓకే, ఇంట్లో వాళ్ళతోటి వాళ్ళకి ఏమైనా అబ్యూస్ జరిగిందంటే వాళ్ళని హోమ్ లో పెడతారు, అమ్మాయిని అడుగుతారు. ఓకే, తర్వాత మదర్ మన పిటిషన్ హైకోర్టులో వేసి మా అమ్మాయిని మాకు కావాలి అట్లా అంటే గనక అమ్మాయి ఒపీనియన్ తీసుకుంటారు, నీకు ఇంట్లో సేఫ్టీ ఉందా లేదా, మరి వెళ్తావా. మాక్సిమం వెళ్లకుండా, ఎందుకంటే ఇంత పెద్ద అన్యాయం అమ్మాయికి జరిగినప్పుడు, ఇంట్లోనే సేఫ్టీ లేనప్పుడు కోర్టు కూడా యాక్సెప్ట్ చేయదు. ఏమన్నా కేసెస్ అంటే ఇప్పుడు వీటి చూసుకుంటే మేడం ఓవరాల్ గా వీటి సక్సెస్ రేట్ ఎంత మేడం ఈ కేసెస్ ఓవరాల్ గా హై పిక్చర్ చూసుకుంటే? అదే చెప్తున్నాను, సక్సెస్ రేట్ అంటే మెయిన్ విక్టిమ్ స్టేట్మెంట్. విక్టిమ్ స్టేట్మెంట్ ఇచ్చారు, వీళ్ళు వెనక తీసుకోలేదు, ముందటి వరకు వెళ్ళింది. కాకపోతే ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే విక్టిమ్ చెప్పి దాని తర్వాత డాక్టర్ ఎవిడెన్స్ దానికి యాడ్ అయ్యేసి మంచి ఆర్గ్యుమెంట్స్ అది చెప్తే 100% సక్సెస్ అది. ఓకే, ఇప్పటి వరకు అక్కడ వేరే అన్ని శిక్ష పడ్డారు ఖైదీలు, అట్లా పడ్డాయి, శిక్ష పడ్డ వాళ్ళే ఉన్నారు. వీళ్ళు చెప్పకపోతే కోర్టు కూడా హెల్ప్లెస్. వీళ్ళు చెప్పి అమ్మాయి ఒక రకంగా, మదర్ ఒక రకంగా, ఫాదర్ ఒక రకంగా చెప్తుంటే అది కూడా అబ్జర్వ్ చేస్తుంది కోర్టు. అంటే ఈమె చెప్పంగానే ఏదో బ్లైండ్ గా ఇచ్చేయడం కాదు, అన్ని మ్యాచ్ అవ్వాలి. అన్ని కొంచెం అంటే మ్యాచ్ అంటే మళ్ళీ ఐపీసీ లాగా 100% మ్యాచింగ్ అట్లా ఏముండదు. ఓమిషన్స్, కాంట్రాడిక్షన్స్, మైనర్ గా ఏమన్నా ఉంటే కేసుకి ఎఫెక్ట్ కాకుండా అట్లా మైనర్ ఒమిషన్స్, కాంట్రాడిక్షన్స్ ఉంటే అది ఓవర్లుక్ చేస్తుంది ఈ యాక్ట్. ఇప్పుడు ఒక కేసు పడ్డది మేడం, అంటే అది ఆన్ అండ్ యావరేజ్ ఎంత టైం తీసుకుంటది మేడం? రఫ్లీ ఒక 1 year లోపు క్లోజ్ అయిపోద్దా? 1 year లోపే అయిపోతుంది. అంటే డిపెండ్స్, అది ఇప్పుడు పోలీస్ వాళ్ళు వెళ్ళి విట్నెస్ లను తీసుకురావాలా, ఆ కోర్టులో జడ్జి అవైలబుల్ ఉండాలా. జడ్జి ఉంటే స్పెషల్ కోర్టు కదా అది, స్పెషల్ కోర్టు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు, స్పెషల్ కోర్టు. వాళ్ళకి ఇంకా ఓన్లీ ట్రయల్స్, ఇంకా ట్రయల్స్ ఒకటే ఉంటది, వేరే ఏం రెగ్యులర్ గా టైం ఇచ్చి అంతే. విట్నెస్ రావాలి, ఎవిడెన్స్ రికార్డ్ చేయాలి, పంపించాలి. విట్నెస్ అంత క్లియర్ ఉంటే తొందరగా కూడా ఫాస్ట్ గా అయిపోతుంది, అంత క్లియర్ ఉంటే. జనాలకి ఏంటంటే మైండ్ సెట్ ఎట్లుంటే కోర్టు సంవత్సరాలు అనే మైండ్ ఉంటది, కానీ ఇది ఒక స్పెషల్ కోర్టు, స్పెషల్ కోర్టు ఉంది. కాకపోతే అన్ని స్పెషల్ కోర్ట్స్ లలో జడ్జెస్ లేరు, కొన్ని కోర్టులలో ఉన్నారు, కొన్నిట్లలో లేదు. ఇప్పుడు అదే స్పీడప్ చేస్తున్నారు అపాయింట్మెంట్స్ కోసం. ఇప్పుడు మా దగ్గర జడ్జి వచ్చి 3 years అవుతుంది. అంతకు ముందు ఇంకొక జడ్జి దగ్గర ఉండేది. ఆ జడ్జికి 6 కోర్టులు ఇన్ఛార్జ్, 6 courts ఇన్ఛార్జ్ ఒక్క జడ్జి. అప్పుడు ఇంకా పాపం ఆమె పాప మేడం ఎక్స్ట్రా ప్రెషర్ కదా మేడం, ప్రెషర్ తన మీద పాపం. నైట్ 8-9 వరకు కూడా కూర్చున్నాం ఒక్కొక్క రోజు. అంటే విక్టిమ్ రిటర్న్ పంపించొద్దు వీళ్ళకి, వీళ్ళు మళ్ళీ డిసప్పాయింట్ అయిపోయి మళ్ళా ఎందుకులే విక్టిమ్ ని అన్ని సార్లు కోర్టుకు అనేసి ఒకసారి అయితే 9 వరకు కూడా ఉన్నాం మేము కోర్టులో. విక్టిమ్ ఎవిడెన్స్ రికార్డ్ చేసి పంపించాం అన్నట్టు. అయితే మళ్ళీ రెగ్యులర్ జడ్జి వచ్చారు, రెగ్యులర్ పీపీ, సో స్పీడప్ అయిపోయింది వర్క్ మళ్ళీ. ఇప్పుడు డెడికేటెడ్ గా ఏ కోర్టు కా కోర్టు ఇంకా అంతే, ఇంకా మళ్ళీ అంటే 2-3 కోర్టులలో వెళ్ళడం లేదు. స్పెషల్ కోర్ట్ యాక్ట్ లోనే ఉందో, స్పెషల్ గా ఒక కోర్టు ఉండాలా, డెడికేటెడ్, స్పెషల్ గా ఒక జడ్జి, స్పెషల్ గా ఒక పీపీ, ఓకే అంతే. స్టాఫ్ స్పెషల్ వాళ్ళకి స్టాఫ్. సో అది ఇందాక మీరు అన్నట్టుగా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వేరు కదా, ప్రొసీడింగ్స్ వేరు, ఆ కోర్ట్ హాల్ డిజైనింగ్ వేరే ఉంది, 1 side మిర్రర్ పెట్టి అట్లా ఉంది. ఇది బాగుంది, యాక్ట్ బాగుంది, అంత కరెక్ట్ గా పిల్లలు చాలా న్యాయం జరుగుతుంది పిల్లలకు కూడా. కాకపోతే కొన్ని భయపడతారు కొంతమంది చెప్పడానికి, రిపోర్ట్ చేయడానికి. కొన్ని అన్రిపోర్టెడ్ కేసెస్ కూడా ఉంటాయి అన్నట్టు, రిపోర్ట్ చేయడానికి భయపడతారు. అయితే మనకి అవేర్నెస్ ఉంటే కొంచెం ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటే వెళ్ళిపోతారు మేడం ధైర్యంగానే, అది సక్సెస్ రేట్. బట్ ఇందాక మీరు అన్నట్టుగా డెడికేటెడ్ ఉంది, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దీనికి. అంటే వాళ్ళు మళ్ళీ కొంత పేరెంట్స్ ఇవి మేము బయట చెప్తే అమ్మాయికి మళ్ళీ మ్యారేజ్ అవుతుందో లేదో అట్లాంటివి అందుకే కదా ఈ సీక్రెసీ కాన్సెప్ట్, అది తెలియదు చాలా మంది. తెలియదు అసలు, వాళ్ళ నేమే బయటకు రాదు, నేమ్ ఎక్కడ ఉండదు. నేమ్ అక్కడ వచ్చిందంటే వాళ్ళ మీద కేసు, మళ్ళీ నేమ్ ఎక్కడ రాదు.
ఇప్పుడు బేసిక్ గా మేడం ఎలాంటి కేసెస్ ఈ హరాస్మెంట్ కిందకి వస్తాయి మేడం? అంటే అంటే సర్టన్ యాక్టివిటీస్ ఈ యాక్ట్ లోకి రావాలంటే అమ్మాయి ఫస్ట్ అమ్మాయి ఆర్ అబ్బాయి చైల్డ్ షుడ్ బి ఏజ్ ఆఫ్ బిలో 18 0 to 18 years వాళ్ళు ఈ యాక్ట్ పరిధిలోకి వస్తారు. చైల్డ్ అంటేనే మేల్ ఆర్ ఫీమేల్ బిలో 0 to 18 years ఉంటారు వీళ్ళు. దాని తర్వాత వీళ్ళతో బ్యాడ్ టచ్ చేయడము, ఒకవేళ ఈయన ఆ అఫెన్స్ జరిగినా జరగకపోయినా ఇంటెన్షన్ తోటి అఫెన్స్ చెయ్యడానికి ట్రై చేసిన, ఇంటెన్షన్ తోటి చేసినా కూడా, రేప్ చేయడానికి ఆమె వెనకాల వెళ్లి రేప్ జరగకపోయినా కూడా ఆమెను పట్టుకోవడం, హగ్ చేసుకోవడము, దాని తర్వాత ఆమెకి పోర్న్ వీడియోస్ చూపించడము, ఆమె అమ్మాయి అబ్బాయి ఎవరికైనా కూడా, ఈవెన్ బాయ్స్ కూడా చూపించొద్దు బిలో 18 years. తర్వాత వాళ్ళతో ఆ పోర్న్ వీడియోస్ చేయించడము, వాళ్ళతో హ్యూమన్ ట్రాఫికింగ్, ఇవన్నీ స్టాకింగ్, రేప్, ఇవన్నీ కూడా ఈ యాక్ట్ పరిధిలోకి వస్తాయి. బిలో విక్టిమ్ ప్రొవైడెడ్ విక్టిమ్ షుడ్ బి బిలో 18 years. అంటే ఒకవేళ ఇప్పుడు చైల్డ్ పోర్న్ చూసినా గానీ కేసేనా మేడం? రీసెంట్ గా ఒకటి చూపియద్దు, వాళ్ళ దగ్గర ఫోన్స్ వాళ్ళు చూస్తే, ఒకవేళ ఇప్పుడు రీసెంట్ గా ఒకటి కేసు నేను కేరళది స్టేట్ చేశాను కదా, అందులో ఏమైందంటే వాడిని పట్టుకున్న కేసు వేరు, డ్రగ్ కేసులో పట్టుకున్నారు. అంటే ఫోన్ చెక్ చేయగా ఫోన్ లో ఉన్నాయి మొత్తం చైల్డ్ పోర్నోగ్రఫీ అంతా సంబంధించి ఉన్నాయి. వాడి మీద కూడా ఈ పోక్సో కేసు వేసి ముయించారు వాడిని. అది ఉన్న తప్పే కదా, అది ఫార్వర్డ్ చేసుకున్న తప్పే కదా, ఫార్వర్డ్ కూడా చేయొద్దు. ఓకే, ఆ వీడియోస్ ఫార్వర్డ్ కూడా చేయొద్దు. ఓకే ఓకే, సో అది తప్పే. తప్పే, అది యాక్ట్ అంటే చాలా స్ట్రిక్ట్ యాక్ట్ ఇది, పోక్సో యాక్ట్. ఇప్పుడు చైల్డ్ ట్రాఫికింగ్ వస్తే అది ఎట్లా ఉంటాయి మేడం కేసెస్? ఇప్పుడు మనం ఎన్నో చూస్తూ ఉంటాం వీడియోలు, ఇక్కడ ఇంత పట్టుకున్నారు, పిల్లలు కిడ్నాప్ అయ్యారు, తీసుకెళ్లి పిల్లలతో పిచ్చి పనులని చేయించడము. అదే ఇప్పుడు ఫీమేల్ చైల్డ్ అయింది అనుకోండి, తనతో వేరే పనులు చేయించడం, ఇట్లాంటివన్నీ వింటూనే ఉన్నాము. అది అగ్లీ సైడ్ ఆఫ్ ఇట్. బట్ ఆ ట్రాఫికింగ్ అవి కేసెస్ ఎలా ఉంటాయి మేడం? అది కూడా ఈ మైనర్ ఉంటే ఇప్పుడు పోక్సోనే వస్తుంది వాళ్ళకి. వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి, కిడ్నాప్ ఒకటి వస్తుంది 366, దాని తర్వాత పోక్సో యాక్ట్. వాళ్ళని తీసుకెళ్లి బెగ్గింగ్ చేపించడము, వాళ్ళతో ప్రాస్టిట్యూషన్ చేపించడము, ఇవన్నీ కూడా పీటా యాక్ట్. ప్రాస్టిట్యూషన్ చేపిస్తే పీటా యాక్ట్ వస్తుంది, బట్ పోక్సో యాక్ట్ కూడా వస్తుంది బికాస్ షీఈస్ అ మైనర్. దాని తర్వాత ఆ ప్రేరేపించడం, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఒక ఫ్రెండ్ కి ఇంకొక అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళడానికి ఈయన ఏమైనా హెల్ప్ చేస్తే, ఆ ఏజ్ లో ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇస్తారు. ఫాదర్ మదర్ కంటే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అనుకునే ఆ ఏజ్, మనమైనా ఆ ఏజ్ లో అట్లనే ఉండేవాళ్ళం. ఆ సహకరించిన వాళ్ళకి కూడా సేమ్ పనిష్మెంట్. ఈ అఫెన్స్ అబేట్మెంట్ అంటారు దాన్ని. అఫెన్స్ చేసినందుకు ఎంత పనిష్మెంట్ ఉంటుందో అబేట్మెంట్ కూడా అంతే పనిష్మెంట్. సో సహకరించద్దు. నేను అందుకే పిల్లలకి ఎప్పుడైనా స్కూల్లో చీఫ్ గెస్ట్ గా పిలిస్తే నేను పిల్లలకి అదే చెప్తాను, నేను ఇట్లాంటి వాటిలలో వెళ్ళొద్దు. హెల్ప్ చేసినా కూడా అరే రూమ్ తాళాలి అంటారు, రూమ్ కి వెళ్తారు, పాపం ఆయన ఏదో సరే ఉండని లేని ఇచ్చేసి వెళ్తాడు, ఆయన మీద కూడా కేసు అవుతుంది. వీళ్ళిద్దరిదే కాకుండా అతను ఎవరైతే హెల్ప్ చేస్తాడో అతని మీద కేసు అవుతుంది. అతనికి కూడా సేమ్ పనిష్మెంట్, అబేట్మెంట్ అని అంటారు. అబేట్మెంట్ కూడా సేమ్ పనిష్మెంట్ ఉంటుంది. ఎంకరేజ్ చెయ్యొద్దు. నువ్వు ఎంకరేజ్ చేసినావంటే నీకు కూడా, అరే మా ఫ్రెండ్ రేప్ చేసిండు నేను చెయ్యలేదంటే కూడా నువ్వు రేప్ చేయడానికి నువ్వు సహకరించినావు కదా, సో నువ్వు కూడా చేసినట్టే సిమిలర్ పనిష్మెంట్ ఉంది. అంటే ఇద్దరికి ఈక్వల్ పనిష్మెంట్. అదే అంటారు అబేట్మెంట్. ఎంకరేజ్ కూడా చేయొద్దు నువ్వు అక్కడ. ఓకే, సో ఫైనల్ గా మేడం, ఫైనల్ గా మీరు పేరెంట్స్ గానీ, ఒకవేళ మేబీ టీచర్స్ ఉంటారు, మేబీ నైబర్స్ ఉంటారు, ఓవరాల్ గా సొసైటీకి త్రూ దిస్ యాక్ట్ మీరు ఎన్నో కేసులు చూసుంటారు. ఎంత చూసినా బయటకు వచ్చే వాళ్ళు పర్సంటేజ్ చాలా తక్కువ. బయటికి రానియే టు బి ఫ్రాంక్, లోపల సైలెంట్ లా మగ్గిపోయి ఎవరికి చెప్తే ఏం పరువు పోతుందో అనుకుని చెప్పేసి అనుకునే వాళ్ళకి, భయపడి చెప్పకుండా ఉండే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం? వ్యూస్ అందరు నేను ఒకటే చెప్పాలి, ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రొటెక్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మీరు ఫస్ట్ అది అక్కడ ఏదో దెబ్బ తగిలి దానికి మందు పెట్టేదానికంటే దెబ్బ తగలకుండా చూసుకోవడం బెటర్ ఫస్ట్. సో ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలా.
పిల్లలకి వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది మనం నేర్పాలా ఫస్ట్. సిగ్గుపడకూడదు. ఇప్పుడు ఆ టైం సిగ్గుపడే టైం కాదు ఇది. ఇట్ ఈస్ వెరీ హై టైం. ఎందుకంటే డే బై డే అఫెన్సెస్ చాలా పెరిగిపోతున్నాయి. అఫెన్సెస్ పెరగడం, ఈ చైల్డ్ అబ్యూస్ కేసెస్ మెయిన్లీ ట్రస్టెడ్ పర్సన్స్, నోన్ పర్సన్స్, ట్రస్టెడ్, మీరు ఎవరినైతే ఎక్కువ నమ్ముతారో వాళ్ళ త్రూనే జరుగుతున్నాయి. సో మనం అవన్నీ అంటే అందరు చేస్తారని కాదు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సో మీరు అది వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్, ఎవరితో ఎలా ఉండాలా, పెద్దనంతో ఎలా ఉండాలా, చిన్నంతో ఎలా ఉండాలా, అవన్నీ పిల్లలకి మనం నేర్పించే టైం వచ్చింది ఇప్పుడు. దాని తర్వాత మనం పిల్లలతో కొంచెం డైలీ కొంచెం టైం స్పెండ్ చేయాలా. టైం స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు కొంచెం మనకు ఆ స్పేస్ ఇవ్వాలా. వాళ్ళు మనకు ఓపెన్ అప్ అయ్యేసి, మమ్మీ నాకు ఈ రోజు ఇలా జరిగింది వాళ్ళకి ముందే చెప్పాలి. ఐఎమ్ దేర్ ఫర్ యూ, నేను నీకు ఏం జరిగినా కూడా నేను నీకు ఉన్నానని ఒక భరోసా కల్పించాలి పిల్లల మైండ్ లో. ఒకటి భయం అనేది తీసేయాలి. ఎందుకంటే అలా వాళ్ళని చైల్డ్ అబ్యూస్ చేసే వాళ్ళు వాళ్ళని థ్రెటన్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నువ్వు చెప్తే మీ మమ్మీని చంపేస్తా, మీ నాన్నని చంపేస్తాను. సో మాకేం కాదు నాన్న, వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అండ్ ఆల్సో వీ కెన్ ప్రొటెక్ట్ యూ అన్న భరోసా ఒకటి పిల్లలకి ఇవ్వాలా. అదొకటి. ఇంకొక ఆడపిల్లలకు గానీ మగపిల్లలకు గానీ, ఎందుకంటే ఇది జెండర్ న్యూట్రల్, ఇది ఎవరికైనా కూడా పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది బాయ్ బిలో 18 years వాళ్ళకి. ఇంకొకటి పిల్లలకి ఈ ఒకసారి కేసు ఫైల్ అయిందంటే, ఇప్పుడు 18 years 19 years 20 years పిల్లల పైన ఈ కేసు ఫైల్ అయిందంటే అది వాళ్ళ కెరియర్ గ్రోత్ టైం. అది ఆ టైంలో వాళ్ళు ఈ కేసెస్ లో గనక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గనక బయటికి రావడం చాలా కష్టం. అది ఎందుకంటే యాక్ట్ అంతా సీరియస్ గా ఉంది. తర్వాత మీకు ఎక్కడన్నా స్టేట్స్ కి వెళ్ళాలన్నా కూడా గవర్నమెంట్ జాబ్ లో మీరు ట్రై చేస్తుంటారు, గ్రూప్స్ రాస్తుంటారు, పోలీస్ వెరిఫికేషన్ ఉంటది, పోలీస్ పోర్టల్లో ఈ కేసు కనిపిస్తే మీ కెరియర్ ఏమైపోతుంది. సో మనం పిల్లలకి కాన్సిక్వెన్సెస్ కూడా చెప్పాలా. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. మీరు ఏదో టైం పాస్ మంచిగా అనిపిస్తుంది ఆ టైంలో, అనిపించినా కూడా కొంచెం సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలా. ఎందుకంటే అది మీ కెరియర్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. తర్వాత మీకే ఇంట్రెస్ట్ పోతుంది, ఏజ్ అయిపోతుంది. సో కాన్సిక్వెన్సెస్ అనేది మనం పిల్లలకి స్కూల్లో గానీ, పేరెంట్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ ఎవరైనా కూడా మనం పిల్లలకి చెప్పాలా. నాన్న నువ్వు ఇట్లాంటి కేసెస్లలో నువ్వు ఇన్వాల్వ్ అయితే గనక నీకు కెరియరే పాడైపోతుంది. గ్రూప్స్ లో నీకు మంచి టాప్ ర్యాంకర్ అయి ఉంటావు, కానీ వెరిఫికేషన్ లో, పోలీస్ వెరిఫికేషన్ లో నీ మీద నువ్వు ఈ అఫెన్స్ చేసావా లేదా కోర్ట్ విల్ డిసైడ్. నువ్వు చేసినావని ప్రూవ్ చేస్తే ఓకే, చెయ్యకుండా నువ్వు ఆ కేసు పెండింగ్ ఉంటే నీకు ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ లో కేసు పెండెన్సీ చూపిస్తుంది. నువ్వు స్టేట్స్ కి వెళ్ళాలంటే కూడా ఆ పెండెన్సీ చూపిస్తుంది. సో నీ కెరియర్ కి ఇది ఒక అడ్డంకు లాగానే ఉంటుంది. నువ్వు ఈ అఫెన్స్ చేసావా లేదా తర్వాత సంగతి. అసలు ఇన్వాల్వ్మెంటే ఉండొద్దు ఇట్లాంటి వాటిలలో. వాట్ ఈస్ ఆలోచించి అడుగయ్యాలా, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్, నేను ఇక్కడికి వెళ్ళొచ్చా లేదా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లాంటి వాటిలో ఎంకరేజ్ చేస్తుంటే ఎంకరేజ్ కూడా చేయకూడదు. ఇట్లాంటివి మైనర్ అమ్మాయిలు అంటేనే అసలు వాళ్ళకి వాట్ ఈస్ గుడ్ ఆలోచించే అంత శక్తి కూడా ఉండదు. డెసిషన్ తీసుకోలేరు వాళ్ళు ఫోర్స్ చేసినా కూడా మనం తీసుకెళ్లొద్దు. మీ మమ్మీ దగ్గర ఉండు, మీ నాన్న దగ్గర ఉండు, మేము మాత్రం నిన్ను తీసుకెళ్ళము అని చెప్పేసి మన ఇట్లాంటి క్రైమ్ నుంచి ఎంత దూరం ఉంటే మీ కెరియర్ అంత బాగుంటది. ఇదే నా అడ్వైస్. థ్యాంక్స్ ఎ లాట్ మేడం. హోప్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉంటే మీరు కామెంట్స్ లో పెట్టండి. వి విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ వీడియో రెస్పాన్స్. ఓకే, ఇంత మంచి విషయాలు చెప్పారు. ఈ యాక్ట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. ఏదో మూవీలో వచ్చింది, అది అందరికి కొంచెం హెల్ప్ చేసింది సమ్హౌ, యూనో మనకు ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ లాగా ఇట్లా పెట్టేసింది అది. సో ఇది కూడా సమ్వాట్ మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నా. జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి, దీని గురించి యాక్ట్ గురించి తెలుసుకోండి, మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి, అవేర్నెస్ తీసుకురండి. ఇన్ కేస్ అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉన్నా వాళ్ళు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. అది అయ్యాక బాధపడేదానికంటే అది అవ్వకుండా ఉండడం, పిల్లలకు కూడా అలా మనం కొంచెం ఎడ్యుకేట్ చేయడం చాలా అవసరం ఇది. సో హోప్ యూ లైక్ దిస్ పాడ్కాస్ట్. సో హిట్ దట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక ఇప్పటి వరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఐ కెన్ సీ ద అనాలిటిక్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ I'm requesting you subscribe to my channel in case if you haven't subscribed. So thank you, stay tuned, and once again thanks a lot madam for giving time to our podcast. You know, educate చేశారు చాలా వరకు. వాళ్ళు నేర్చుకుంటారు, at the same time they'll explore this. అట్లీస్ట్ మనం ఒక ఓపెన్ లాగా మనం ఇచ్చాము, లెట్ దెమ్ ఎక్స్ప్లోర్. యూట్యూబ్ ఉంది, ఇంత కంటెంట్ ఉంది, జస్ట్ చెక్. ChatGPT ఉంది, నీకు ప్రతిదీ అప్ టు డేట్, ఏ పాలసీ ఎప్పుడు అప్డేట్ అయింది మీకు నీట్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటది. యూ కెన్ టేక్ ద రైట్ కాల్. అట్లీస్ట్ గెట్ ఎడ్యుకేటెడ్, యాక్ట్ బిఫోర్ ఇట్స్ గోనా హ్యాపెన్. సో థ్యాంక్ యూ, స్టే ట్యూన్డ్.